హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను. అందుకోసం ఇంకా పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు, మిరపకాయలు, ఆనియన్ అండ్ ఎల్లిపాయలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకొక గిన్నెలో ఆయిల్ అయితే పోసేసి ఫస్ట్ మిర్చిని అయితే వేసాను. ఇంకా క్యాప్ పెట్టేసి అయితే ఫ్రై చేసేసాను. ఎవరో వచ్చారని ముచ్చట పెట్టుకుంటూ ఉండేసరికి ఇంకా ఇలా అయిపోయాయి మిర్చి అయితే. ఇంకా చేసేది ఏం లేక ఇంకా తీసేసి గ్రైండర్లో అయితే వేసాను. చల్లగా అయ్యాకనే గ్రైండర్ పట్టాను. మళ్ళీ వేడిదే పట్టిందని అనుకునేరు. మిరపకాయలు అయితే తీసేసాక ఇంకా నేను పల్లీలు అయితే వేసాను. పల్లీలను కూడా ఫ్రై చేసి వేయచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేయచ్చు. కానీ కొంచెం పల్లీ స్మెల్ వస్తుందని నేనైతే వేయించే వేస్తున్నాను ఆయిల్. అది కూడా ఇంకా పల్లీలు గోల్డ్ కలర్లో వచ్చేసాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి పల్లీలను అయితే మళ్ళీ గ్రైండర్లో అయితే వేసాను. ఇందాక ముచ్చట్లు పెట్టుకుంటా మిరపకాయలను అయితే మాడకొట్టాను కదా, ఇంకా కారం తక్కువ అవుతుందేమోనని పల్లీలు అయిపోయాక ఇంకా మళ్ళీ కొన్ని మిర్చీలు అయితే వేసి ఫ్రై చేసేసాను. ఇంకా మిరపకాయలు అన్నీ గ్రైండర్లో వేసాక ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి పుదీనా ఆకునైతే వేసాను. చూస్తే పుదీనాకు కానీ ఆయిల్ మాత్రం ఫుల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత పోసానో అంత మొత్తం డ్రై అయిపోయింది. మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ ఫ్రై చేశాను, అంతలా అబ్జర్వ్ చేసుకుంది. ఇంకా క్యాప్ పెట్టేసి కాసేపు అయ్యాక తీసేసి ఆనియన్స్ అయితే వేసాను. నేను చేసిన పచ్చడి ఆకు కొంచెమే ఉంది కాబట్టి 1 డేలో అయిపోతుంది కాబట్టి సో నేను ఆనియన్స్ అయితే వేసాను. ఒక 2-3 డేస్ ఉండే పచ్చడి అయితే అందులో ఆనియన్స్ వేయకండి, ఎందుకంటే ఆనియన్స్ వల్ల పచ్చడి ఖరాబ్ అవుతుంది. 3 డేస్ దాకా ఉండదు. ఓన్లీ ఎల్లిపాయలే వేసుకోవాలి. ఆనియన్ వేసుకుంటే ఖరాబ్ అవుతుంది పచ్చడి. అందుకనే నేను కొంచెమే ఉంది కాబట్టి ఆనియన్స్ కూడా వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెమే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, 2-3 పీసెస్ అల్లం వేసాను నేను. ఇంకా దీన్ని అయితే గ్రైండర్ పట్టేశాను. చల్లగా అయ్యాకనే పట్టాను. ఫస్ట్ అయితే మిరపకాయలు, పల్లీలు అయితే పట్టుకోవాలి, ఎందుకంటే ఆకు వేసాక ఆకు తొందరగా గ్రైండ్ అవుతుంది కానీ ఇది కాదు. సో అందుకని ఇదే ఫస్ట్ పట్టుకోవాలి. ఇది కొంచెం మెత్తగా అయ్యాక ఇంకా నేనైతే ఆకునైతే యాడ్ చేసేసాను. ఆకును యాడ్ చేసి కొంచెం సాల్ట్, పచ్చడికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసి ఇంకా కొంచెం చింతపండు ముందు నానబెట్టుకున్నది వేసి అందులో ఉన్న వాటర్ అయితే పోసేసాను. ఆకు వేసాక గ్రైండర్ మొత్తం 2 ఫ్లేమ్ అట్లా పెట్టద్దు. ఒకసారి ఆఫ్ చేసుకుంటా ఆన్ చేసుకుంటా, ఆఫ్ చేసుకుంటా ఆన్ చేసుకుంటా గ్రైండ్ చేయాలి. ఎందుకంటే ఆకు కాబట్టి బాగా స్మూత్ అవుతే మైదాకి లాగా ఉంటుంది. కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం మరీ అంత మెత్తగా అవుతే పచ్చడి బాగుండదు కదా. సో అందుకని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇంకా ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసేసి జీలకర్ర, ఆవాలు వేసేసి అలాగే కరివేపాకు వేసి ఇంకా పసుపు అయితే వేసేసి పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు అయితే అయ్యాక ఇంకా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే వేసేసాను. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని అనిపించింది. నిజంగా చెప్తున్నా, నాకు ఈ పచ్చడి ఇలా చేయాలని ఎవ్వరు చెప్పలేదు. నేను కనీసం యూట్యూబ్లో కూడా చూడలేదు. ఇంట్లో మా మమ్మీ కూడా లేదు. సేమ్ గోంగూర పచ్చడి లాగానే కదా అని ఇంకా చేసేసాను. ఇంకా లాస్ట్లో అయితే ఇలా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.